నమస్తే వెల్కమ్ టు బీఆర్కే మార్కెట్ బజ్. నేను చక్కర్ల ఝాన్సీ. అలాగే మరి కరెంట్ సిచ్యువేషన్స్లో మొన్న వారం కనుక చూసుకుంటే ఈ వారం కనుక చూసుకుంటే కంపారిజన్గా అసలు మార్కెట్ లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయి, మార్కెట్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి, ఇంటర్నేషనల్ మార్కెట్ ప్రభావం మన మార్కెట్పై ఎలా పడుతుంది, అలాగే ఎలాంటి వాటిల్లో ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది, ఇవన్నీ తెలియజేయడానికి ఇవాళ మనతో పాటు ఉన్నారు మార్కెట్ నిపుణులు ప్రభు మాలంపాటి గారు. మరి మాలంపాటి గారితో మాట్లాడాలి అంటే కనుక స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీకున్న డౌట్స్ అన్ని క్లియర్ చేసుకోండి. మరి మార్కెట్ నిపుణుల గారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అండి సార్. మరి కరెంట్ సిచ్యువేషన్ నిఫ్టీ కనుక లైవ్ చూసుకున్నట్టయితే 25,171.55, అలాగే ప్రీవియస్ క్లోజ్ వచ్చేసి 25,285.35, అలాగే ఓపెనింగ్ వచ్చేసి 25,177.30, అలాగే బీఎస్ఈ సెన్సెక్స్ కరెంట్ లైవ్ చూసుకుంటే కనుక 82,162.11, అలాగే ప్రీవియస్ క్లోజ్ వచ్చేసి 82,500.82, ఓపెనింగ్ వచ్చేసి 82,049.16 ఉంది సార్. మరి ఈ మార్కెట్ లెవెల్స్ ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్స్ చూసుకుంటే గత వారానికి ఈ వారానికి డిఫరెన్స్ ఏమైనా ఉన్నాయా? అంటే మళ్ళీ ట్రంప్ వీకెండ్లో ఏదన్నా మాట్లాడితే మార్కెట్ రియాక్ట్ అవుతుంది, నెగిటివ్గా రియాక్ట్ అవుతుంది. ఇప్పుడు దాకా 30% చైనాకి, మనకి 50% అన్నదాన్ని వాళ్ళకి రేర్ ఎర్త్ మెటల్స్ ఇవ్వట్లేదు, వాళ్ళకి ఆయన చెప్పినట్టు వినట్లేదు అని చెప్పి 100% అడిషనల్ ట్యాక్స్, అంటే టోటల్గా ఇప్పుడు చైనాకి ఎంత అయింది, 130% అయింది. సో చైనా కూడా ఈ 2 రోజుల్లో రియాక్ట్ అయితే వాళ్ళు కూడా రియాక్ట్ అవ్వలేదు, రిటాలియేట్ అవుతున్నారు అనుకోండి 200 అంటారు, మళ్ళీ 250 అంటాడు ఆయన. అందుకని వాళ్ళు స్థిరంగానే ఉన్నారు, ఏం మాట్లాడకుండా సైలెంట్గానే ఉన్నారు. సో డెఫినెట్గా చూద్దామనే ధోరణి, అంటే ఏమవుతుందో చూద్దామనే ఉద్దేశంతో వాళ్ళు కొంచెం లెక్క చేయట్లేదు. అసలు ఓ రకంగా వాళ్ళ స్ట్రాటజీయే కరెక్ట్ అనిపిస్తోంది. అంటే ఎవరైతే ఇది చేశారో వాళ్ళ మీద ట్యాక్స్ అంటున్నారు, మన మీద కూడా అంతే కదా. ముందు తర్వాత 25 అన్నారు, తర్వాత 50 చేశారు. సో ఈ మినరల్స్ కోసమే ఇది అవుతోంది వాటికి. ఎందుకంటే డిఫెన్స్ నుంచి మ్యాక్సిమం అన్ని వాటిల్లో కూడా సిల్వర్ వాడతారు, రేర్ ఎర్త్ మెటల్స్ వాడతారు. సో రేర్ ఎర్త్ మెటల్స్ వాడుతున్నారు కాబట్టి ఆ మెటల్స్ కోసమే ఆయన ఇది చేస్తున్నట్టు అనిపిస్తుంది. కానీ ఏదేమైనా ఇప్పుడు ఏదైనా కంట్రీతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంటో లేదా అగ్రిమెంట్ ఉంటే కదా ఇదయ్యేది. భయపెట్టి భయానకం చేసి నేను చెప్పినట్టు వినాలంటే ఎందుకు వింటారు? ఆ రోజులు పోయినాయి కదా. పెద్దన్న పొజిషన్ నువ్వే పోగొట్టుకున్నావు, నీ మాట వినకుండా లెక్క చేయకుండా నువ్వే చేసుకున్నావు. మళ్ళీ అదే చూస్తుంటే ఎక్కడ చూసినా అదే జరుగుతుంది. సో ఇప్పుడు ఈ ముగ్గురు కనుక ఐఆర్సీ కనుక ఫామ్ అయితే వాళ్ళకి కొంచెం ఇబ్బంది కాబట్టి దానికి అనుగుణంగా స్టెప్స్ వేస్తున్నారు. కానీ అది ఎగెనిస్ట్ అవుతుంది. అల్టిమేట్గా ఎవరు ఇబ్బంది పడుతున్నారు? యుఎస్ జనమే ఇబ్బంది పడతారు. ఇప్పుడు మళ్ళీ అడిషనల్ 100% ట్యాక్స్ అంటే మళ్ళీ ఎలక్ట్రానిక్ గూడ్స్ అన్నీ పెరుగుతాయి కదా, మళ్ళీ ట్యాక్స్లన్నీ ఎక్కువ రేటు పెట్టి అమ్మాలి. సో ఇది మొత్తానికి జరుగుతోంది. సో ఏదేమైనా కొన్ని కంట్రీస్కు బాగా 10% వేశారు. వాళ్ళు ఏం మాట్లాడకుండా ఆయన చెప్పిన మాట విన్న వాళ్ళందరికీ 10%, లేకపోతే మామూలుగా కొంచెం ఎదురు తిరిగిన వాళ్ళకి 30 to 50% అన్నట్టుగా ఉంది. ఇప్పుడు చైనా చూస్తే 100% అన్నట్టు. ఫైనల్గా ఏమవుతుందంటే ఇవన్నీ కోర్టులో నిలబడవు, ఇవన్నీ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్సే. ప్రెసిడెంట్ చేసేది, యుఎస్ ప్రెసిడెంట్ చేసేది ఎగ్జిక్యూటివ్ ఆర్డర్సే. ఇది స్టాట్యూట్ కాదు, ఇంప్లిమెంట్ కాదు. కోర్టు మొట్టిగా పెడితే అన్నీ వెనక్కి వస్తాయి, H1B నుంచి సిటిజన్షిప్ దాకా. ఇదివరకు చూసాం కదా. సో ఇవే జరుగుతున్నాయి. సో ఏదేమైనా కొంచెం ఇన్స్టెంట్గా చూస్తే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. ఇప్పుడు జనరల్గా మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు కూడా ఏమనిపిస్తుంది, లాస్ట్ ఇయర్ నుంచి మన 1 year చూస్తే రిటర్న్స్ మైనస్లోనే ఉంటాయి. నిఫ్టీ కూడా మైనస్లోనే ఉంది. సో దీనికంటే ఎఫ్డీ బెస్ట్ కదా అన్నట్టు అనిపిస్తుంది. ఎఫ్డీ రిటర్న్స్ కూడా రాదు. అందుకని ఎవరైనా ఏం చేయాలంటే మన 6 months లేకపోతే మిడ్ టర్మ్, లాంగ్ టర్మ్ కాకుండా షార్ట్ టర్మ్లో మీకు ఏదైనా ప్రాఫిట్ వచ్చినప్పుడు, ఎందుకంటే ఏదైనా ఇష్యూ తీసుకొస్తున్నారు, అది కావాలని చేస్తున్నారా అనేది కొంచెం అది కూడా అనిపిస్తుంది. ఎందుకంటే మార్కెట్ స్ట్రాటజీ అన్నారు, ఆ స్ట్రాటజీ ప్రకారం వాళ్ళు ఏమైనా సంపాదించుకుంటున్నారా అంటే దాదాపుగా 3,000 crores మార్కెట్లో పెడితే దాదాపుగా వాళ్ళకి బాగా విపరీతంగా ప్రాఫిట్స్ వచ్చినాయి. ఒక ఫ్రెష్ అకౌంట్కి 3,000 crores ఎట్లా ఇన్వెస్ట్మెంట్ చేస్తారు ఒకేసారి? అది 1 day ముందు ట్రంప్ 100% ట్యాక్స్ అనే ముందు. అంటే ఇది కావాలని మ్యానిపులేట్ చేసిందా అంటే హీఈస్ ద మ్యానిపులేటర్ ఆఫ్ ద స్టాక్ మార్కెట్ అనిపిస్తుంది ఒక రకంగా. ఇదివరకు కూడా 850 crores అనేది మళ్ళీ ఇప్పుడు కూడా మళ్ళీ అదే ఇది. సో ఏదైనా ఇష్యూ తీసుకురావటం, మళ్ళీ ట్యాక్స్ అంత కాదు మళ్ళీ తగ్గిస్తామనే ఉద్దేశం పాజిటివ్గా మాట్లాడతాం. మళ్ళీ కింద లెవెల్లో కూడా ఆ లెవెల్ మళ్ళీ తీసుకుంటుంది కాబట్టి అక్కడ కూడా బయింగ్ చేసి మళ్ళీ ఇది చేస్తున్నారు. కాబట్టి ఈ రకంగా జరుగుతుంది అనుకోవచ్చు. అదే థ్యాంక్ గాడ్ మన ఇండియన్ మార్కెట్లో ఇలాంటివి లేవు. 100% మన ఇన్వెస్టర్స్ అందరు సేఫ్. ఎందుకంటే ఇంత మ్యానిపులేషన్ లేదు. ఏదన్నా ఎక్కడన్నా జరిగినా సీతకన్ను ఉంటుంది కాబట్టి సెబీ ఊరుకోదు అసలు. సో మనది స్ట్రింజెంట్ రూల్స్ ఉన్నాయి, వాళ్ళు అక్కడ స్ట్రింజెంట్ రూల్స్ లేదు, సంపాదించుకోవాలి అన్నట్టుగా ఉంది. అది కూడా గవర్నమెంట్ నుంచే చేస్తుంటే మరీ దారుణంగా ఉంది ఇది. సో ఈ రకంగా ఎందుకంటే
వాళ్ళ మార్కెట్ ఎంత ట్రిలియన్ మనది ఎంత 4 ట్రిలియన్ మంది, వాళ్ళు ఎంత 30 ట్రిలియన్ ఉంటుంది. ఆ దాంట్లో 5 ట్రిలియన్ 6 ట్రిలియన్ పోతుంటే నిన్న ట్రిలియన్ ఆయన చెప్పిన తర్వాత 2 ట్రిలియన్ లాస్ మార్కెట్లో. సో అంత లాస్ ఉన్నప్పుడు హెవీగా జనాలందరూ కూడా ఇబ్బంది పడతారు, చాలా లాస్ అవుద్ది. సో కుతరంలో ఉంది పొజిషను. ఏం జరుగుతుంది అనేది ఈ సంవత్సరమైనా, ఇప్పుడు దివాళీ వస్తుంది, దివాళీ లోపల ఆల్ టైమ్ హై వస్తుంది అనుకుంటే కొంచెం హోప్ వస్తుంది. మళ్ళీ ఏదో ఒకటి కొత్తది తీసుకొస్తున్నాడు, మళ్ళీ వెనక్కి వస్తుంది మార్కెట్. అంటే మన మార్కెట్ రేంజ్ బౌండ్లోనే ఉంటుంది, పడట్లేదు. అంటే 25,000 కట్ కాకూడదు డౌన్ సైడ్. పైన 25,150 కనుక అబవ్ ఉంటే పాజిటివ్ జోనే అనుకున్నాం లాస్ట్ వీక్. అట్లానే ఇప్పుడు 25,171 అన్నారు మీరు. సో కాబట్టి పైనే ఉంది. సో తగ్గట్లేదు, కొంచెం కిందకు వచ్చినా మళ్ళీ పైకి వచ్చేస్తుంది. కాబట్టి 150 అబవ్ ఉంటే బూలిష్ జోన్లో ఉన్నట్టే లెక్క. సో ఈ రేంజ్ వస్తుంది కాబట్టి ఏమో ఇవాళ మధ్యాహ్నం కూడా మార్కెట్ యూటర్న్ తీసుకోవచ్చు. అంటే బ్యాంక్ నిఫ్టీ ఆల్రెడీ ప్లస్కి వచ్చింది, కొంచెం వచ్చి మళ్ళీ మైనస్కి వస్తుంది, అప్ అండ్ డౌన్ అవుతా ఉంది. సో ఏదైనా పైకి రావటానికే ప్రయత్నిస్తుంది కాబట్టి మనకి పెద్ద మార్కెట్ పడట్లేదు. బై ఆన్ డిప్స్ మార్కెట్ మూడ్ అనిపిస్తోంది. ఎవరైనా సరే షార్ట్ టర్మ్ పెట్టుకొని కిందకు వచ్చినప్పుడు బాగా పడినప్పుడు అక్కడ తీసుకుంటే మళ్ళీ మనకి ప్రాఫిట్స్ అనేది ఎక్కువ పెట్టుకోకుండా సేమ్ డే కొంచెం వచ్చిన ప్రాఫిట్ బుక్ చేసుకోవడం బెస్ట్. డెలివరీ బేస్ చేయండి, డెలివరీ బేస్లో మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది. మిడ్ టర్మ్ లాంగ్ టర్మ్ కాకుండా షార్ట్ టర్మ్లో మంచి వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ కూడా ఎఫ్డి రిటర్న్స్ వస్తాయా, ఆ రిటర్న్స్ వస్తాయా అనే హోప్ కనపడట్లేదు. సో ఏదైనా మనకి ఈ ఎఫ్డి రిటర్న్స్ కంటే మనకి ఎక్కువ రావాలంటే షార్ట్ టర్మ్ పెట్టుకొని డౌన్ సైడ్ లోవర్స్లో ఉన్నప్పుడు ఆ స్క్రిప్ట్ ఏదైనా మనకి నచ్చిన స్క్రిప్ట్ కిందకు వచ్చినప్పుడు అలాంటివి రీట్రేస్మెంట్ అయినప్పుడు మన అలాంటి స్క్రిప్ట్స్ సెలెక్ట్ చేసుకొని 5-10% 15% దాకా ఏదైనా వచ్చినప్పుడు ఎగ్జిట్ అవటం మంచిదని ఉద్దేశం. సో మార్కెట్ మూడ్ అలానే ఉందండి. ఓకే సార్, ఒక కాలర్ అయితే వెయిట్ చేస్తున్నారు, రవీందర్ ఫ్రమ్ కోరుట్ల. రవీందర్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. సార్ ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం సార్. నమస్తే సార్. సార్ మాకు ఎస్బీఐ షేర్లు అప్పుడు 50 అలాట్ అయినాయి సార్. ఏదండి? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ. ఓకే, స్టేట్ బ్యాంక్ ఆఫ్ 50 అలాట్ అయినాయి. ఓకే, అప్పుడు ఒక 25 అమ్మేసినాం సార్. ఓకే అండి. సో ఇంకొక 25 ఉన్నాయి. ఇప్పుడు దాని వాల్యూ ఎట్లా, అది షేర్ వాల్యూ ఎంత ఉందనేది మాకు ఐడియా లేదండి. కొంచెం పెరిగేటట్టే ఉందండి. బ్యాంక్ నిఫ్టీ ఇవాళ కూడా చూడండి, నిఫ్టీ మైనస్లో ఉన్న బ్యాంక్ నిఫ్టీ ప్లస్లే ఉంది. సో మార్కెట్ కనుక ఆల్ టైమ్ హైక్ రావాలంటే కొంచెం బ్యాంక్ నిఫ్టీ ఫస్ట్ మేజర్ ఉంటుంది, దాంట్లో హెవీ ఉన్నాయి కాబట్టి ఇది ట్రెండ్ అప్పే ఉంది. 900 దాకా రావచ్చు ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో 900 దాకా వచ్చే అవకాశాలు ఉన్నాయండి. వచ్చినప్పుడు అక్కడ ఏమన్నా రీట్రేస్మెంట్ అవుద్దా లేకపోతే 900 దాటుతుందా అనేది చూడాలి. 900 దాటితే 915 దాకా వచ్చే అవకాశాలు ఉంటాయి, అది చూడాలి. అంటే ఓవరాల్గా మన మార్కెట్ మూడ్ ఏంటి? బై ఆన్ డిప్స్. సో లోవర్ లెవెల్స్లో వచ్చినప్పుడు మన డిఏ సపోర్ట్ ఉంది కాబట్టి దాదాపుగా 29,000 కోట్లు ఎస్ఐపి ద్వారా వస్తుంది. ఆల్ ఆఫ్ ఏ సడన్ 26 నుంచి 29,000కి వచ్చింది. అంటే ఇది చిన్నగా 40,000 కోట్ల వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మార్కెట్లో వాళ్ళ క్యాష్ ఎక్కువ ఉంటుంది, మ్యూచువల్ ఫండ్స్ ఏఎంసీల దగ్గర. వాళ్ళు మార్కెట్ పడినట్లేదు, పడినప్పుడు రీట్రేస్మెంట్ అయినప్పుడు అవి పికప్ చేసుకుంటున్నారు. అప్పుడు మార్కెట్ అంటే కన్సాలిడేషన్ రేంజ్లో ఒక 500 పాయింట్స్. కాబట్టి పాజిటివ్ సైడే ఉంది. మనకి యుఎస్ ఇండియా రిలేషన్ కనుక ఆ టరీఫ్ ట్రెమర్స్ కనుక సెటిల్ అయితే మే 12న సీజ్ ఫైర్ అయిన రోజు, పాకిస్తాన్ సీజ్ ఫైర్ అయిన రోజు ఎట్లా మార్కెట్ 1000 పాయింట్స్ పెరిగిందో ఏదో ఒక రోజు వస్తుందా అనుకుంటే వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ మన కొత్త ఇష్యూస్ తెస్తున్నారు కాబట్టి అది మనం కొంచెం గమనించాలి. దాని ప్రకారంగా అనుకుంటే ఎక్కువ ఇది లేకుండా 900 వచ్చినప్పుడు బుక్ చేసుకోవచ్చు, లేదా దాటుతున్నప్పుడు కొంచెం ఆగి తిరుగుతున్నప్పుడు అప్పుడు అమ్మేసుకోండి. అక్కడ దాకా వెయిట్ చేయొచ్చండి. రైట్, థ్యాంక్ యూ రవీందర్ గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. సార్ మరొక కాలర్ వెయిట్ చేస్తున్నారు, రాఘవరావు ఫ్రమ్ విజయవాడ. రాఘవరావు గారు నమస్కారం అండి. గుడ్ మార్నింగ్ మేడం. సార్ ఉన్నారు, మాట్లాడండి. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ నేను మన తేజస్ నెట్వర్క్ తీసుకున్నాను సార్. ఓకే, ఏ రేట్లో అండి? అది వచ్చేసరికి 1060 రూపీస్ సార్. 1000. ఓకే, డౌన్ సైడ్ కన్సల్టేషన్ డౌన్ సైడ్ ఇంకా వీకే ఉందండి. సార్ అది ఎప్పుడన్నా యావరేజ్ చేసుకోవచ్చా? మీరు యావరేజ్ అంటే 630 కనుక క్రాస్ అవుతున్నప్పుడు అప్పుడు యావరేజ్ చేయండి. 230 షేర్స్. అవును, దట్ ఇదే 630 క్రాస్ అయినప్పుడు మీకు 850 దాకా వచ్చే ఛాన్సులు ఉంటాయి. 630 కనుక క్రాస్ అయితే అప్పుడు ఎంటర్ అవ్వండి సార్. ఎందుకంటే
సార్ చెప్పండి. టాటా టెక్ కూడా ఉంది సార్. టాటా టెక్ కూడా అది కూడా 960లో ఉంది సార్. అవి కూడాను ఒక 60 ఉంది. టాటా టెక్నాలజీ 702 ఉంది. ఇది బ్రేక్అవుట్ అయింది కానీ కన్సల్టేషన్ మీకు ఏది కూడా 725 కనుక క్రాస్ అయితే కొంచెం పైకి వచ్చే ఛాన్సులు ఉంటాయి. కొంచెం ఇది కూడా డౌన్ సైడ్ కంటిన్యూస్గా డౌన్ సైడ్ కన్సల్టేషనే ఉంది. రిజల్ట్స్ పరంగా చూసినా మీకు లాస్ట్ మార్చ్ మీద పెద్ద ఏం తగ్గలేదు, స్లైట్ కొంచెం డౌన్లో 1286 క్రోర్స్ అయితే మార్చ్, జూన్లో 1244 క్రోర్సే ఉంది. పెద్ద ఏం తగ్గలేదు. ఆపరేటింగ్ మార్జిన్స్ కూడా కొంచెం తగ్గినాయి. అంటే ఈ Q2 కూడా ఉండొచ్చు. మార్కెట్ దశ తెలియాలంటే Q2 కూడా ఒక సపోర్ట్ తీసుకుంటుంది. ప్లస్ మనకి టరిఫ్ ట్రమ్మర్స్ ఏంటి అనేది, చైనా మీద మళ్ళీ 100% ఎడిషనల్ ట్యాక్స్ అన్నారు కదా, ఇవన్నీ కూడా ఏమవుతాయి, నిలబడతాయా, కోర్టులో నిలబడతాయా లేదా అనేది, ఇవి క్లారిటీ వచ్చినప్పుడు మనకి జనరల్గా మార్కెట్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. కానీ మనం పడట్లా, అబ్జర్వ్ చేయండి, మనం పడట్లేదు, కిందకి రావట్లేదు, స్ట్రాంగ్గానే ఉన్నాం, మన పారామీటర్స్ అన్నీ బాగానే ఉన్నాయి. సో ఏదైనా ఒక ట్రిగర్ పాయింట్ కోసం చూస్తుంది కాబట్టి ఆ ట్రిగర్ పాయింట్ ఏంటనేది, సో మే 12న పాకిస్తాన్ సీజ్ఫైర్ లాగా అట్లాంటిది ఏదైనా వస్తుందా, సెటిల్ అయినప్పుడు ఆ రోజు మంచిగా పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఓవరాల్గా ట్రెండ్ మనకి పాజిటివ్ ఉంది. 25,000 అబోవ్ ఉన్నప్పుడు పాజిటివ్లే ఉన్నట్టు, 25,000 కట్ అయితే కొంచెం ఆలోచించాలి. అదే మెయిన్ అండి. మనకి పెద్ద పడట్లేదు కాబట్టి మనకు భయం లేదు. సో ఏదైనా ఈ స్క్రిప్ట్ మటు కొంచెం టైం పట్టింది సార్. మీకు ఆ లెవెల్స్ దాటినప్పుడు అయితే అక్కడ యావరేజ్ చేయండి. ఇది కూడా 725 క్రాస్ అవుతున్నప్పుడు చేసుకోవచ్చు. మీకు 900 దాకా వచ్చే ఛాన్స్ ఉంటుంది. కన్సిస్టెంట్గా డౌన్ సైడ్ కన్సల్టేషన్ తీసుకుంది కాబట్టి బ్రేక్అవుట్ వచ్చినప్పుడు, అంటే మార్కెట్లో మనకి పెడితే ఈ సంవత్సరం FD రిటర్న్స్ కూడా రావట్లేదని అనిపిస్తుంది. సో స్టాక్స్ అన్నీ కొంచెం అంతే ఉన్నాయి కాబట్టి మేజర్ బీట్ అండ్ డౌన్ స్టాక్స్ మళ్ళీ అన్నీ సుదిరినప్పుడు, ఇవన్నీ సెటిల్ అయినప్పుడు పెరిగే ఛాన్స్లే ఉంటుంది. కాబట్టి లాంగ్ హోల్డింగ్ అనుకొని వెయిట్ చేయండి. ఆ లెవెల్స్ దాటినప్పుడు మీకు మినిమం ప్రాఫిట్ వచ్చినా బుక్ చేసుకొని ఎగ్జిట్ అవ్వడం మంచిదండి. రైట్, థ్యాంక్ యూ రాఘవ్ గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. అండ్ సార్ మరొక కాలర్ అయితే విచ్చేస్తున్నారు, శ్రీను ఫ్రమ్ విజయవాడ. శ్రీను గారు నమస్కారం అండి. నమస్తే మేడం, నేను ప్రొఫెసర్తో మాట్లాడాలి. సార్ ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి సార్. ఇది టాటా క్యాపిటల్ ఈ రోజు IPO లిస్ట్ అయింది సార్, తీసుకోవచ్చా సార్, అది కొనుక్కోవచ్చా? టాటా క్యాపిటల్ ఎంత అన్లిస్టెడ్లో 1100కి అమ్మారు, కానీ ఇవాళ ఎంత లిస్టింగ్ దగ్గరే ఉంది. 330 ఆ రేంజ్ దగ్గర ఎంత అక్కడే ఉంది. 330 మనకి 300 330 అప్పర్ 330 కదా. సో లాంగ్ హోల్డింగ్ అయితే ఉంచుకోండి, పర్వాలేదు. నమ్మకం అంటే టాటా అంటే నమ్మకం, ఇండియాలో ఇంకో కంపెనీ లేదు. సో లాంగ్ హోల్డింగ్ అయితే ఉంచుకోండి, పర్వాలేదు. సో షార్ట్ అయితే మీకు కొంచెం పెరిగినప్పుడు మీకు 360 370 వచ్చినప్పుడు, ఎందుకంటే లిస్టింగ్ గెయిన్స్ కోసం చూస్తున్నారు. అసలు దీంట్లో లిస్టింగ్ గెయిన్స్ కూడా రాలేదు. సో పెద్ద రాలేదు, దీంట్లో ఎక్స్పెక్టేషన్ రేంజ్లో రాలేదు. గ్రూప్ మంచిది కాబట్టి లాంగ్ హోల్డింగ్ పెట్టుకోండి, బాగానే వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ సార్. వెల్కమ్ అండి. ఓకే, థ్యాంక్ యూ శ్రీను గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. అండ్ సార్ మరొక కాలర్ వెయిట్ చేస్తున్నారు, రస్తం ఫ్రమ్ నెల్లూరు. రస్తం గారు నమస్కారం అండి. నమస్తే మేడం. సార్ ఉన్నారు, మాట్లాడండి. సార్ నమస్తే సార్. సార్ నమస్తే అండి. సార్ హింద్ రెక్టిఫైయర్ సార్. ఏదండి? మరొకసారి చెప్పరా? హింద్ రెక్టిఫైయర్. హింద్ రెక్టిఫైర్, ఓకే. అది చాలా లాస్లో ఉన్నాం సార్. సార్ అది ఉంచమంటారా, ఎగ్జిట్ కమ్మంటారా? ఎంతలో కొన్నారు మీరు? 1605 ఉంది ఇవాళ. 1956లో కొన్నాను సార్. ఓకే, 300. కానీ 1900 అంటే రీసెంట్గా వచ్చింది కదా సార్, మీరు అక్కడ రీసెంట్గా కొన్నారా? అవును సార్. రీసెంట్గా 2035 19th ఆగస్ట్ వచ్చింది, అక్కడి నుంచి డౌన్ అయింది. అంటే 50 days DMA టెక్నికల్గా చూసినా, ఫండమెంటల్గా ఇదైనా కొంచెం స్ట్రాంగ్గానే ఉంది, పెద్ద పడలేదు. మళ్ళీ మీకు ఏదైనా రావాలంటే 1660 దాటినప్పుడు కొంచెం 1800 1850 దాకా వచ్చే ఛాన్సులు ఉన్నాయి. కొంచెం వెయిట్ చేయండి, ఎందుకంటే రిజల్ట్స్ పరంగా చూసినా మీకు మార్చు కంటే జూన్ క్వార్టర్ బాగానే ఉన్నాయి. ఈ క్వార్టర్ కూడా ఎక్స్పెక్టేషన్ బాగానే ఉండొచ్చు. మార్జిన్స్ కూడా లైట్, అంటే చిన్న కంపెనీ కాబట్టి మార్జిన్స్ కూడా 24 crores ఆపరేటింగ్ మార్జిన్స్ కూడా, అంతకుముందు 20. బాగానే పెరుగుతుంది, స్టెప్ బై స్టెప్ స్లోలీ పెరుగుతుంది. కాబట్టి ఈ క్వార్టర్ కూడా చూడండి, కొంచెం పైకి వచ్చే ఛాన్సులు ఉంటాయి మళ్ళీ. సార్ ఓకే, రైట్, థ్యాంక్ యూ రస్తం గారు. అండ్ కాలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గనక సార్ చెప్పిన
ఆన్సర్స్ ఇంకా క్లియర్గా అర్థం కాలేదు ఇన్ కేస్ అనిపిస్తే గనక షో అంతా అయిపోయాక బీఆర్కే మార్కెట్ బజ్ అనే యూట్యూబ్ ఛానల్లో ఈ ఎపిసోడ్ అంతా అప్లోడ్ అవుతుంది. అక్కడ కూడా చూసి క్లియర్గా అర్థం చేసుకోండి, ఫాలో అవ్వండి. అండ్ సార్ మరి కరెంట్ సిచ్యువేషన్స్లో మెటల్ సెక్టార్స్ కనుక చూసుకుంటే అంతకుముందేమో అసలు గోల్డ్ చాలా భారంగా అయిపోయింది, అసలు ఇప్పట్లో తగ్గదు అనిపిస్తోంది. అండ్ నిన్న చూసుకుంటే సిల్వర్ కూడా చాలా మటుకు అది కూడా హై రేట్లోనే ఉంది. మరి ఏంటంటే ఇవాళ కూడా ఉంది, ఇవాళ 5000 ప్లస్ లో ఉంది సిల్వర్. ఓకే సార్, అసలు తగ్గే అవకాశాలే లేవంటారా? తగ్గేదేలే అంటుంది అది. ద బోత్ బ్రదర్స్ ఆర్ చేసింగ్ ఈచ్ అదర్, వైట్ అండ్ ఎల్లో. సో ఎల్లో కొంచెం లాగింగ్ అనుకోవచ్చు ఒక రకంగా చూస్తే. సో ఇది లీడింగ్ ఇండికేటర్ అయిపోయింది ఇది మన సిల్వర్. సో ఇట్స్ కీప్ ఆన్ గోయింగ్, పోతూనే ఉంది, ముందుకు పోతూనే ఉంది, తగ్గేదేలే అంటూ. సో అంటే కన్సంప్షన్, ఇండస్ట్రియల్ కన్సంప్షన్ పెరుగుతోంది. సో ఎక్కువ, ఎందుకంటే రిటైల్ పర్సంటేజ్ కూడా పెరిగింది అక్కడ. సో గోల్డ్ 13,000 అట్లా ఉంటే కొనటం కష్టం కదా. సో ఎవరైనా చిన్న ఏమైనా గిఫ్ట్ ఆర్టికల్స్ ఇవ్వాలన్నా ఏం చేస్తారు? ఇదివరకు చిన్న ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఇచ్చే పరిస్థితి లేదు కదా. ఆల్టర్నేట్గా ఏం చేస్తారు? సో షాప్స్ అన్నీ కూడా మీకు అంటే ఎల్లో దగదగల కంటే వైట్ దగదగలు కనపడుతున్నాయి మీకు, మీరు అబ్జర్వ్ చేస్తే. ఎందుకంటే సిల్వర్ ఐటమ్స్ ఎక్కువ అయిపోతున్నాయి. సో ఫుట్ ఫాల్ తగ్గింది, గోల్డ్ కొనే వాళ్ళు ఫుట్ ఫాల్ తగ్గింది. మీరు అడగచ్చు, షాపుల్లో ఉన్నారు కదా, ఇది లేడీస్కి ఆడవాళ్ళకి ప్రియం, ఇది ఫస్ట్ అదే ఉంటుంది గోల్డ్. సో కానీ షాపుల్లో గోల్డ్ కొంటా ఉన్నారు కదా అనొచ్చు మీరు. కానీ గోల్డ్ ఎవరు కొంటున్నారు? ఆల్రెడీ గోల్డ్ ఉన్న వాళ్ళు రీప్లేస్మెంట్, లేటెస్ట్ ఆర్నమెంట్ కోసం అవి ఎక్స్చేంజ్ చేసుకుంటూ బ్యాలెన్స్ అమౌంట్ ఉంటే అది ఏమైనా కట్టాల్సి వస్తే అది కట్టడానికే ఉన్నారు. కానీ మీరు ఏ షాప్ వాళ్ళని అడిగినా ఫుట్ ఫాల్ తగ్గింది. ఫెస్టివల్స్ అయినా ఇంత రేటు పెట్టి కొనాలంటే, మధ్య తరగతి దిగువ తరగతి కొనాలంటే చాలా కష్టం కదా. బాగా డబ్బులు ఉన్నలే కొనాలా. మరీ 10 గ్రాములు 1,40,000 1,50,000 అంటే కష్టం కదా. సో అందుకని సిల్వర్ ఇది అవుతుంది. ప్లస్ దానికి అనుగుణంగా ఇండస్ట్రియల్ కన్సంప్షన్ కూడా పెరుగుతుంది. కాబట్టి నెక్స్ట్ చిన్నగా మనం అంతకుముందు చెప్పుకున్నాం 2 lakhs వరకు రావచ్చు అనేది. సో దాదాపుకి వస్తుందిగా, దాదాపు దగ్గరికి వచ్చేస్తుంది కదా. 2 lakhs దాటుతుందా అంటే ఇప్పుడు దాటే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. అంటే ఇప్పుడు 80,000 నుంచి 1,60,000 1,70,000కి వచ్చింది. సో ఇక్కడ ఏదన్నా ప్రాఫిట్ బుకింగ్ వస్తుందా అంటే, ఎక్రూ చేసిన వాళ్ళందరూ ఏదన్నా ఉన్నప్పుడు వాళ్ళు ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటే ఏదో 5 to 10% లేదా 20% మ్యాక్సిమం బాగా పెరిగినప్పుడు పడే ఛాన్సులు ఉంటాయి. ఏది డిమాండ్ ఉండి ప్రాఫిట్ బుకింగ్ అయితే. చైనా కూడా ఎక్కువ చేసింది కాబట్టి వాళ్ళు ఏమైనా బుక్ చేస్తే 1 lakh ఇంకా కొంచెం తగ్గే ఛాన్స్ ఉంటుంది. గోల్డ్ అయితే 1 lakh వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది వాళ్ళు అమ్మితే కనుక. సో అది ఇంకా కొంచెం ఇది గోల్డ్ కంటే ఇదే బాగా స్ట్రాంగ్ బయింగ్ ఉంది. సో ఈ ఈటీఎఫ్స్ కూడా కొన్ని ఈటీఎఫ్స్ అయితే వాళ్ళు ఈటీఎఫ్స్ లేక ఆ ఈటీఎఫ్స్ కూడా ఆపేసే పరిస్థితి వచ్చింది, అలాట్మెంట్ లేక. సో డబ్బులు కూడా వెనక్కి పంపించే పరిస్థితిలో ఉంది. అందుకే ఎక్కువ డిమాండ్ పెరుగుతోంది. గోల్డ్ సిల్వర్ ఈటీఎఫ్ బాగా పెరుగుతుంది కదా. సిల్వర్ ఈటీఎఫ్స్ ప్రతి ఈటీఎఫ్ కూడా బాగా కొంటున్నారు. సో వాళ్ళ దగ్గర కూడా ఉండాలి కదా, యూనిట్స్ ఉండాలి కదా కంపెనీ దగ్గర కూడా. సో అది పరిస్థితి. యూటీఐ అయితే అదే పని చేసింది. సో ఇంకా మిగతా ఫర్దర్ కూడా ఆ లైన్ దాటితే వాళ్ళు కూడా ఆపేయాల్సిందే కదా. సో ఇప్పుడు ఏమవుతుంది అనేది ఫ్రెష్ మళ్ళీ వాళ్ళు పర్మిషన్ తీసుకొని మళ్ళీ ఎక్స్టెండ్ చేసేటట్టున్నారు. ఓకే సార్, మనకి ఒక కాలర్ అయితే వెయిట్ చేస్తున్నారు. శివ ఫ్రమ్ కొత్తగూడెం. శివ గారు నమస్కారం అండి. మేడం నమస్తే అండి. సార్ ఉన్నారు, మాట్లాడండి. సార్ నమస్తే అండి. సార్ నమస్తే సార్. సార్ ఇప్పుడు ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ 98 రూపీస్ దగ్గర కొన్నా సార్. లాంగ్ టర్మ్కి మంచిగా ఉంటుందా సార్? సార్ ఇది గ్రీన్ ఎనర్జీ అనేది నాట్ ఫర్ షార్ట్ టర్మ్ ఆర్ మిడ్ టర్మ్, ఇట్స్ లాంగ్ టర్మ్. జనరల్గా లాంగ్ టర్మ్ అంటే ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఇంట్రెస్ట్ రేట్ ప్రకారం చూస్తే 7 years లాంగ్ టర్మ్ అంటే మినిమం 5 years వేసుకోండి. అప్పుడు మనకేమవుతుంది, ఫజల్ ఫ్యూయల్ నుంచి ఈవీకి వస్తారు, ఈవీ నుంచి గ్రీన్ ఎనర్జీకి వస్తారు. అప్పుడు కానీ మనకి మూమెంట్స్ రావు. సో ఇట్ విల్ టేక్ ఎ లాట్ ఆఫ్ టైం. 5 years అబౌవ్ లాంగ్ టర్మ్ మీరు 5 to 10 years అనుకుంటే ఈ గ్రీన్ ఎనర్జీ స్టాక్స్ అన్నీ అప్పుడు పెరిగే ఛాన్స్ ఉంటుంది, రెన్యూబుల్ ఎనర్జీ కానీ ఇవన్నీ. సో మీకు లాంగ్ టర్మ్ అనుకుంటే మటుకు హోల్డ్ చేసుకోండి, మీకు మంచి రిటర్న్సే వస్తాయి. ఎందుకంటే 5 years దాకా పెద్ద కదలికలు ఉండవు, మీకు ఏదైనా స్లైట్గా ఉంటాయి. కానీ ఆఫ్టర్ 5 years మూమెంట్స్ ఎక్కువ వచ్చే ఛాన్సులు ఉన్నాయి సార్. ఫ్యూచర్ జనరేషన్ స్టాక్స్ అంటే గ్రీన్ ఎనర్జీ దాంట్లో ఒకటి, వన్ ఆఫ్ దట్. ఓకే, ఈ అంటే ఫండమెంటల్స్ కూడా మంచిగా ఉన్నాయా సార్ గ్రీన్ ఎనర్జీ, ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ? ఇప్పుడు ఫండమెంటల్స్ స్ట్రాంగ్ ఉన్నాయంటే ఫండమెంటల్స్ ఎట్లా చూస్తాం, మనకి కన్సిస్టెంట్గా ప్రాఫిట్స్ వస్తున్నాయా లేవా, ఎట్లా ఉన్నాయి ఏంటి. ఇప్పుడే పెద్ద మూమెంట్ ఏం లేనప్పుడు, డౌన్ సైడ్ కన్సల్టేషన్ అవుతున్నప్పుడు దాంట్లో రావు కదా. సో ఏదైనా మీకు మార్చ్ క్వార్టర్ మీద జూన్ క్వార్టర్ పర్వాలేదు, చిన్నగా పెరుగుతూనే ఉంది, కానీ మేజర్గా ఉండదు. ఏదైనా మంచి మూమెంట్ మనకి మంచి ప్రాఫిట్స్, డీసెంట్ ప్రాఫిట్స్ రావాలంటే లాంగ్ టర్మ్ 5 years అబోవ్ అయితేనే వస్తాయండి ఇలాంటి స్టాక్స్లో.
ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. వెల్కమ్ అండి. రైట్, థ్యాంక్ యూ శివ్ గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. అండ్ సార్, మరి కరెంట్ సిచ్యువేషన్స్లో మరి గోల్డ్ రేట్ కానీ సిల్వర్ రేట్ కానీ ఈ విధంగా పెరిగిపోతుంది. మరి మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఇంతకుముందు మీరు అన్నట్టుగా ఈటీఎఫ్ అవన్నీ మళ్ళీ ఎలా చూసుకోవాలి సార్? ఏవి ఫాలో అయ్యి మనం ఇన్వెస్ట్ చేయాలి? ఇన్వెస్ట్మెంట్ పరంగా గోల్డ్ అయితే ఇప్పుడు చేయకపోవడం ఒక రకంగా ఉత్తమం. ఎందుకంటే ఇంత పెరిగింది కాబట్టి. ఎక్కడో చాట డిప్ అనేది వస్తుంది. డిప్ అనేది సర్వసాధారణం. రీట్రేస్మెంట్ అనేది రావాలి, వస్తేనే మంచిది. అందరు చాలా మంది కూడా చూస్తారు వస్తుందేమో అని. టైం లేని వాళ్ళు ఏం చేస్తారు, ఫంక్షన్ ఏదైనా ఉంది టైం లేదంటే కొనాల్సిందే. 1,50,000 కాదు 2 లక్షలు ఉన్నా కొనాల్సిందే. సో తప్పదు. సో టైం ఉన్న వాళ్ళు 1 year అంటే స్కీమ్స్ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు గోల్డ్ షాప్స్లో. లేదా లాంగ్ టర్మ్ అనుకుంటే ఈటీఎఫ్స్, మంచి ఈటీఎఫ్స్ చూసుకొని రిటర్న్స్ ఎక్కువ వస్తున్నాయి ఏ చూస్తే. ఎందుకంటే ఎక్స్పెన్స్ రేషియో ఈటీఎఫ్స్లో తక్కువ ఉంటుంది. మామూలు మ్యూచువల్ ఫండ్స్ కంటే ఈ ఈటీఎఫ్లో ఎక్స్పెన్స్ రేషియో తక్కువ ఉంటుంది. అంటే 1.5%, 2.5% అలా తీసుకుంటారు. ఆ 1.5% లేదనుకోండి, మిగిలిపోయినట్టేగా ప్రాఫిట్స్ ఎక్కువ వస్తాయి. సో అందుకని లాంగ్ టర్మ్లో మంచిగా ఉంటాయి కాబట్టి లాంగ్ టర్మ్ అనుకున్నప్పుడు ఈటీఎఫ్లో పెట్టుకుంటే ప్రజెంట్ ఇది ఫస్ట్ టైం కూడా 75,000కి వచ్చి కింద పడింది. మళ్ళీ ఇప్పుడు సిల్వర్ బాగా మూవ్మెంట్ వస్తుంది. పడదా అంటే పడే అంటే ఇఫోరియా ఉంది కాబట్టి అంత పెరిగింది. ఏదైనా భయం ఉంటుంది కొంచెం, అమ్మ బాగా పెరిగిపోయిందని. ఆ ఇదిలో ఏదైనా కొంచెం 5-10% ఏమైనా తగ్గితే తగ్గచ్చు, కానీ పెద్ద తగ్గేది కనపడట్లేదు. కన్సంప్షన్ డిమాండ్ ఎక్కువ ఉంది కాబట్టి డిమాండ్లో సప్లై లేదు, ప్రొడక్షన్ తక్కువ ఉంది, మైనింగ్ తక్కువ ఉంది. సో ఇక్కడ చూస్తేనేమో డిమాండ్ ఎక్కువ ఉంది. సో సప్లైలో డిమాండ్ ఎక్కువ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా రేట్ పెరిగిపోద్ది. ఆ రకంగా చూస్తే ఇంకా పెరిగే ఛాన్స్లే కనపడుతున్నాయి. మొన్నటిదాకా మనం ఏమనుకున్నాం, 2 అనుకున్నాం, 2 లక్షలు అనుకున్నాం. ఇప్పుడేముంది 2 దాటి వెళ్ళిపోతుంది. అంటే వెళ్ళే అవకాశాలు, ప్రాబిలిటీస్ ఆర్ మోర్ టు క్రాస్ 2 lakhs. అది కూడా క్రాస్ అయ్యేటట్టు కనపడుతుంది. 2.5 అంటే నెక్స్ట్ టార్గెట్ మనకి 2.5. అంటే రెసిస్టెన్స్ 1, రెసిస్టెన్స్ 2, నెక్స్ట్ రెసిస్టెన్స్ చూస్తే 2.5 తీసుకోవచ్చు. లాంగ్ టర్మ్, నాట్ ఫర్ షార్ట్ టర్మ్. ఓకే సార్. అవునండి సార్, మొత్తంగా మెటల్కి సంబంధించి అసలు మామూలుగా మార్కెట్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, ట్రెండ్స్ ఎలా ఉన్నాయి, అలాగే ఇంటర్నేషనల్ మార్కెట్ ప్రభావం మనపై ఎలా పడింది, ఏవి కొంటే బాగుంటుంది, మెయిన్గా మెటల్ సెక్టార్స్లో ఎలా చేస్తే, ఎలా ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది అనే దాని గురించి చక్కగా వివరించారు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూసారు కదండి, ఇది వాటి మార్కెట్ బజ్. మరి ఎవరైతే సరే ఇవాళ ఎపిసోడ్ కనుక మిస్ అయినట్టయితే ఖచ్చితంగా మీరు బీఆర్కే మార్కెట్ బజ్ అనే యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి. అందులో ఈరోజు ఎపిసోడ్ అప్లోడ్ అవుతుంది. అలాగే డైలీ కంటిన్యూగా చేసేవన్నీ కూడా అందులో అప్లోడ్ అవుతాయి. అలాగే మరి ఈరోజు ఎవరైతే కాల్స్ చేయలేకపోయారో డైరెక్ట్గా మీరు ప్రభు మాలంపాటి గారితో మీరు మాట్లాడాలి అనుకుంటే కనుక ప్రభు గారి పర్సనల్ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9177575733 అనే నెంబర్కి మీరు కాంటాక్ట్ అయ్యి మీకున్న డౌట్స్ అన్ని క్లియర్ చేసుకొని ఎలా పెట్టుబడి పెట్టాలి అనే దాని గురించి క్లియర్గా తెలుసుకోండి. సో ఇది వాటి ఎపిసోడ్. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా. నమస్తే, బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు గుడ్ న్యూస్. స్టాక్ మార్కెట్ లో కొత్త ట్రెండ్స్ ఏంటి? మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయాలా? బంగారం, వెండి, మెటల్స్ మార్కెట్ ఎలా కదులుతున్నాయి? ప్రముఖ సీనియర్ అనలిస్టులతో విశ్లేషణ, రోజువారీ మార్కెట్ అప్డేట్స్, మీ ఇన్వెస్ట్మెంట్స్ కి సరైన దారి తీసే చిట్కాలు అన్ని ఒకే వేదికపై సోమవారం నుండి శుక్రవారం దాకా ఉదయం 11:30 మీ బీఆర్కే మార్కెట్ బస్ లో. తెలివైన ఇన్వెస్ట్మెంట్స్ కోసం సరైన సమాచారం కావాలంటే బీఆర్కే మార్కెట్ బస్ మిస్ అవ్వకండి.